హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెది నివాసమై పార్ట్ 74. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చెప్పు, నేను ఎందుకు వెళ్ళొద్దు? ఎందుకు భయపడుతున్నావు? లోచన చెంపలను 2 చేతులతో పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారేమో అని భయంగా ఉంది. ప్లీజ్ ఎక్కడికి వెళ్ళొద్దు బావా, ఇంట్లోనే ఉండు, కళ్ళ నిండా నీళ్లతో చెప్పింది లోచన. లోచనని తన కేసి హత్తుకొని, బావకి ఏం కాదు, వాళ్ళు నన్ను ఏం చేయలేరు. అప్పుడు మన మీద జరిగిన అటాక్కి కారణం మనం ప్రెస్ మీట్కి వెళ్ళకూడదు అని. వాళ్ళ నుంచి ప్రమాదం నీకు మాత్రమే. నీకేం కాకుండా బావ కాపాడుకుంటాడు, నాకేం కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చేయాలని ప్రయత్నించినా నన్ను నేను కాపాడుకోగలను. నిన్న చూసావు కదా, బావ వాళ్ళని ఒక్క గుద్దుకే ఎలా పడేశాడో. నమ్మకం ఉంచు బావ మీద అన్నాడు. బేలగా చూసింది లోచన. కొత్త బిజినెస్ మొదలు పెట్టాను కదా, మీ అన్నయ్య ఒక్కడే చూసుకుంటున్నాడు. నాకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, నేను కూడా వాటిని పంచుకోవాలి కదా. వాడు చూస్తున్నాడు కదా అని మొత్తం వాడి మీద వదిలేయలేను కదా. 1 గంట కొన్ని సంతకాలు చేసి వచ్చేస్తాను అంతే, లోచన నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్పాడు. నేను వస్తాను అని అడిగింది బేలగా. బావ మీద నమ్మకం లేదా? లాలనగా అడిగాడు. ఉంది అన్నట్టు తల నిలువుగా ఊపింది. మరి చెప్పాను కదా వచ్చేస్తానని. వచ్చేస్తాను, గంటలో నీ ముందుంటా అన్నాడు. అయిష్టంగానే తల ఊపింది లోచన. ఇలా కాదు, నవ్వుతూ పంపించాలి. ఇప్పుడు నువ్వు నా వైఫ్ కదా, నేను బయటకు వెళ్తున్నాను కాబట్టి నవ్వుతూ నన్ను సాగనంపాలి. అలానే నా కోసం నవ్వుతూ ఎదురు చూస్తూ ఉండాలి నేను వచ్చేసరికి. చిన్నగా లోచన బుగ్గల మీద బొటనవేలితో నిమురుతూ అన్నాడు అర్హన్. సరే అన్నట్టు తల ఊపింది నవ్వుతూ. నీకోసం వచ్చేటప్పుడు నీకు నచ్చిన చాక్లెట్స్ తీసుకొస్తాను, అలానే బుక్స్ కూడా. బాయ్ అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి నేను వచ్చే వరకు పడుకో అని ఆఫీస్కి వెళ్ళాడు. లోచన అలానే పడుకుంది దిగులుగా. కాసేపటికి అలాగే నిద్రలోకి జారుకుంది. సెక్యూరిటీని జాగ్రత్తగా చూసుకోమని ఆఫీస్కి వెళ్ళాడు అర్హన్. వాళ్ళు యాక్సెప్ట్ చేసిన ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ అర్హన్ ముందు పెట్టాడు మాధవ్. వాటిని ఇంతకు ముందు ఆల్రెడీ చెక్ చేయడం వల్ల సైన్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంపెనీ వాళ్ళతో డీల్ కుదుర్చుకొని మిగిలిన ప్రాసెస్ ఫినిష్ చేశాడు. స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయడంతో అందరినీ విష్ చేసి వాళ్ళ దగ్గరున్న ప్రాజెక్ట్స్ గురించి, అలాగే ఫ్యూచర్లో రాబోయే ప్రాజెక్ట్స్ గురించి, వాటిని ఎలా డీల్ చేయాలి, వాటి కోసం ముందుగానే ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ మాట్లాడాడు. అలానే వర్క్ బాగా చేసే వాళ్లకు వచ్చే ప్రమోషన్స్ గురించి, ఇంకా వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ గురించి చెప్పి అందరూ బాగా వర్క్ చేయాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడు. స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి వర్క్ ప్రెషర్ కూడా తగ్గుతుందని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా వాళ్ళతో డిస్కస్ చేయొచ్చని చెప్పి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఎంత వేగంగా అయితే వచ్చాడో అంతే వేగంగా తన వర్క్ ఫినిష్ చేసుకొని తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అన్నయ్య, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అందరూ వెళ్ళిపోవడంతో అడిగింది జీవిత. నేనింకా ఏమీ ఆలోచించుకోలేదు, ఆలోచిస్తూనే అన్నాడు చక్రపాణి. నువ్విలా ఆలోచిస్తూ నీ టైం వేస్ట్ చేసుకో. అక్కడ నీ కొడుకు చేయాల్సింది పూర్తి చేస్తున్నాడు. అయినా అమ్మ మాట, వాళ్ళ మాట, వీళ్ళ మాట కాదు. నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. విషయం బయటకు వస్తే అందరూ అనేది నిన్నే. నువ్వు చేతగాని వాడివి కాబట్టి నీ భార్య నిన్ను వదిలేసి వెళ్ళింది అంటారు. ఈ వయసులో ఇలాంటి మాటలు పడాల్సిన అగత్యం నీకు లేదు. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోగలవు కదా అని వేయాల్సిన నిప్పు వేసి చక్కగా వెళ్ళిపోయింది జీవిత. జీవిత మాటలు చక్రపాణి మీద బాగానే పనిచేశాయి. భార్య వదిలేసి వెళ్ళిపోయిందంటే ఎవరైనా అలాగే అనుకుంటారు అన్న ఆలోచన అప్పుడు మొదలైంది.
పైగా కొడుకు కూడా ఆమెతోనే ఉన్నాడు. ఖచ్చితంగా ఆమెని సమర్థిస్తారు. లోకం తననే నిందిస్తారు అన్న భయం మొదలైంది. ఆ భయం తనని ఆలోచించనివ్వకుండా చేసింది. వెంటనే భార్యతో మాట్లాడి ఎలా అయినా తనను ఒప్పించి ఇంటికి తీసుకురావాలని గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు. అర్హంత్ వెళ్ళాక పంకజాక్షితో మాట్లాడుతూ హాల్లోకి వచ్చింది శారద. సెక్యూరిటీ హెడ్ వచ్చి చక్రపాణి వచ్చిన విషయం చెప్పాడు. భర్త అక్కడికి ఎందుకు వచ్చాడో అర్థం కాక లోపలికి అలౌ చేయకపోతే కొడుకు మీద మరింత ద్వేషంతో ఏం చేస్తాడో అన్న భయంతో అర్హంత్కి చెప్పారా అని అడిగింది మొదట. సార్ మీటింగ్లో ఉన్నారు, చెప్తే అని అతను కూడా సందేహించటం చూసి చెప్పలేదని అర్థం చేసుకొని లోపలికి పంపించండి అని చెప్పింది శారద. చక్రపాణి లోపలికి రావడమే పంకజాక్షి వంటగదిలోకి వెళ్ళింది జ్యూస్ తీసుకురావడానికి. శారద నిలబడి చక్రపాణిని చూసింది కూర్చోండి అన్నట్టు. వెళ్దాం రా శారద అన్నాడు చక్రపాణి సోఫాలో కూర్చుని. ఎక్కడికి, ఎందుకు అని అడిగింది. ఈలోపు పంకజాక్షి జ్యూస్ తీసుకురావడంతో వద్దు అన్నట్టు తల ఊపి, శారద అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఇలా వచ్చేసి గొడవ చేయడం ఏం బాలేదు. జరిగిన దానిలో నిజంగానే నా తప్పేమీ లేదు. అమ్మ చందుకు ప్రమాదం అని చెప్పాక ఆ అమ్మాయి విషయం నేను జోక్యం చేసుకోలేదు. జీవితకి కూడా చెప్పాను, కానీ తను నా మాట వినలేదు. మరోసారి ఇలాంటిది జరగదు. మన ఇంటికి వెళ్దాం, వచ్చేయి అన్నాడు చక్రపాణి. ఎందుకు రమ్మంటున్నారు? శారద సూటిగా చూస్తూ అడిగింది. నువ్వు నా భార్యవి కాబట్టి రమ్మంటున్నాను తడబడకుండా చెప్పాడు చక్రపాణి. హో, నేను మీ భార్యనని ఇప్పుడు గుర్తొచ్చిందా? నేను ఇంట్లో ఉన్నంత వరకు మీకు గుర్తు రాలేదు. సడన్గా ఇప్పుడు గుర్తొచ్చిందా నేను మీ భార్యను అని అడిగింది శారద. గుర్తు రావడం ఏంటి? నువ్వు నా భార్యవి. నువ్వు కాకుండా ఇంకొకరు లేరు కదా? కళ్ళు చిన్నవి చేసి కోపంగా చూస్తూ అడిగాడు. అంటే ఇన్నాళ్ళు మీకు గుర్తు లేదు కదా నేను మీ భార్యని, నాకంటూ కొన్ని ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి మీరు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు కదా? సంఘంలో పేరుకి ఒక భార్య ఉండాలి కాబట్టి మీ పక్కన నేను ఉన్నాను. అంతకుమించి రిలేషన్ ఏదైనా ఉందా మన మధ్య? సూటిగా చూస్తూ అడిగింది శారద. ఇప్పుడు అదే సంఘం నన్ను ప్రశ్నించకూడదంటే నువ్వు నా పక్కన ఉండాలి ఆవేశంగా అరిచాడు చక్రపాణి. ఇప్పుడు కూడా సంఘం కోసమే నేను కావాలి అంతేనా? పేలవంగా అడిగింది శారద. అవును, కనీసం శారద మొహం చూడకుండా సమాధానం చెప్పాడు. సారీ, నేను రాలేను మీతో. మీకు సంఘంలో నిలబడటానికి మీ పక్కన ఒక భార్య కావాలి అనుకుంటే నిరభ్యంతరంగా మీరు మరో పెళ్లి చేసుకోవచ్చు. నేను విడాకులు ఇస్తాను సూటిగా చెప్పింది శారద. ఏంటి అడుగుతున్నానని రెచ్చిపోతున్నావా? నిన్నిక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు అని విసురుగా శారద చెయ్యి పట్టుకున్నాడు. అదే సమయంలో తన గదిలో నుంచి బయటకు వచ్చింది త్రిలోచన చక్రపాణి అరుపులు విని. బయటకు రావడమే కింద హాల్లో జరుగుతున్న దృశ్యాన్ని చూసి గబగబా కిందకు వచ్చింది. వదలండి నన్ను, కోపంగా అంది శారద. నువ్వు నాకు ఇంకా డైవర్స్ ఇవ్వలేదు కదా? ఇప్పటికీ నువ్వు నా భార్యవే, ఆ హక్కుతోనే తీసుకెళ్తున్నా అంటూ విసురుగా లాక్కెళ్తున్నాడు. వాట్ నెక్స్ట్ తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.